శ్రీ గురుభ్యో నమ. రామాయణ విజ్ఞానం కార్యక్రమానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు పునఃస్వాగతం. హనుమద్రామ ప్రథమ సమాగమలో హనుమంతుల వారు ఏం మాట్లాడారు, వారి నవవ్యాకరణ పాండిత్యము, నవవ్యాకరణాలు ఏవి అన్న విషయాలు మనం చూసాము. ఇప్పుడు హనుమంతుల వారి సంభాషణ చాతుర్యం, జ్ఞానాన్ని రాముల వారు ఏ విధంగా లక్ష్మణుల వారితో పంచుకొని ఆనందిస్తున్నారు అంటే, ఏ జ్ఞానం తెలిస్తే ఈ విధంగా మాట్లాడవచ్చో లక్ష్మణ, నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ న సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితుం. ఏ శాస్త్రాల జ్ఞానం ఉంటే ఈ విధంగా మాట్లాడగలిగాడు. ఎందుకంటే మనమే అన్నాము, ఇంగిత జ్ఞానం ఉంది, దేవత ఎలా ఉండాలి అన్న విషయం ఉంది, రాజు ఎలా ఉండాలి అన్న విషయం ఉంది. సో సమస్త శాస్త్రాల జ్ఞానాన్ని సమగ్రంగా జీర్ణించుకున్న హనుమంతుల వాక్యం ఎలా ఉంది అంటే, వ్యాకరణ దోషం లేదు, పదదోషం లేదు. నూనం వ్యాకరణం కృత్స్నమనేన బహుదాశ్రుతం బహువ్యాహరతానేన నా కించిత్ అపశబ్దితం. ఒక్క అపశబ్దం లేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఇన్అప్రాప్రియేట్ యూజ్ ఆఫ్ ద వర్డ్, ఫ్లాలెస్ గ్రామర్. ఇలా ఉంది. ఎవరిది? హనుమంతుల వారిది. అంత మాత్రం కాదండి, ఇప్పుడు మనం బాడీ లాంగ్వేజ్ అని ఏదైతే అంటున్నామో ఆయన సంపూర్ణంగా మనకు బోధిస్తున్నారు. నముఖేర్ నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తదా అన్యేష్వపి చ గాత్రేషు దోషః సంవిదితః క్వచిత్. ఒక్క బాడీ లాంగ్వేజ్ అంటున్న దాంట్లో దోషాలు ఏవైతే ఉన్నాయో ఒకటి లేదంటండి. మనసా వాచా కర్మణ, వారి కళ్ళేం చెప్తున్నాయో నోట్లోంచి అదే వస్తుంది. మనకు ఒక్కొక్కసారి మన నోట్లోంచి ఒకటి, కళ్ళలోంచి ఒకటి, నుదుటిలో నుంచి ఒకటి, నోరు రమ్మంటోంది, కళ్ళు పొమ్మంటున్నాయి అని వ్యావహారికంగా అంటాం, నొసలు చెస్టులిస్తోంది అని. ఇటువంటి దోషాలు లేకుండా మనసులో ఉన్నది మనసు చెప్పగలిగాడు. రాముడు కూడా ఇంగిత జ్ఞానం ఉన్నవాడు అన్న విషయం హనుమంతుల వారికి తెలిసింది. హనుమంతుల వారు ఏ విధంగా మాట్లాడారయ్యా అంటే, నేను భార్యావియోగ దుఃఖంలో ఉన్నాను అని తెలిసి ఆయన ప్రయోగించిన శబ్దాలలో నాకు కొంత స్వాంతన చేకూరిందయ్యా. సంస్కార క్రమణ సంపన్న మధృతాం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహారిణీం. సూత్రప్రాయంగా నాకు చెప్పవలసిన విషయాలను క్లుప్తంగా ఎలా చెప్పాడంటే, అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం అద్రుతం ఉరస్తం కంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే. వ్యావహారికంగా లీడర్షిప్లో మేము ఒక పదాన్ని ఉపయోగిస్తుంటాము, ఎలివేటర్ పిచ్. అంటే క్లుప్తంగా 30 సెకండ్ల నుంచి 2 నిమిషాల లోపల ఒక సీనియర్ లీడర్కు మీరు చెప్పే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పాలి అని. అలా మాట్లాడుతున్నాడండి రాముడు. ఎందుకంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాముడు అన్న విషయాన్ని గ్రహించి వారితో ఎలా మాట్లాడాలి. ఎందుకంటే మనం ఒకరిని చూస్తూనే వేష మాత్రమే కాదు, ఇంగిత జ్ఞానం, వారి నడవడి, ప్రవర్తన, వారిని చూస్తూనే వాళ్ళలో ఒక తేజస్సు ఉంటుంది. కొన్ని కార్యాలయాల్లో విశేషమైన బాధ్యతలు చేపడుతున్న వారి సూక్ష్మగ్రాహిత్వం ఉంటుంది కదా, అవన్నీ కూడా గమనించి హనుమంతుల వారు మాట్లాడారు. ఆ మాట్లాడారు అన్న విషయాన్ని రాముల వారు గమనించి అంటున్నాడు, లక్ష్మణ, ఇటువంటి వ్యక్తి మన వైపు దూతగా ఉంటే శత్రువు కూడా మిత్రుడవుతాడయ్యా అని. హనుమంతుల వారు దూత ఉద్యోగం కోసం వెళ్ళారా? లేదు. కానీ మనము ఎదుర్కోని సంపదలను, మనము ఆశించని పదవులను కూడా కట్టబెట్టే సామర్థ్యం వాక్పటిమకు ఉంది. కాబట్టి యువత ముఖ్యంగా మీరు ఎలా మాట్లాడాలి అన్న విషయాన్ని రామాయణంలో ప్రతి ఘట్టంలో పరిప్రశ్నేన సేవయ పరిపప్రచ్ఛ అని గురువులను ఏ విధంగా అడగాలి, పెద్దవారితో ఏ విధంగా మాట్లాడాలి, విశేషమైన బాధ్యతలు నిర్వహిస్తున్న వారితో క్లుప్తంగా, వారికి విస్తారం అవసరం లేదు. ఎందుకంటే వారి స్వానుభవంతో వారు అనేక విషయాలు తెలుసుకున్నారు. వారికి క్లుప్తంగా ఏ విషయాలు చెప్పాలి. ఈ సంగ్రహణ, సమ్మరైజేషన్ స్కిల్స్ అని ఏవైతే అంటున్నామో సరదాగా చెప్పుకుంటే, నో ఏఐ విల్ ఎవర్ మ్యాచ్ రామాయణంలో ఉన్న ఈ సామర్థ్యాన్ని చూసి పలుసార్లు పలు సందర్భాలలో రామాయణ కథ రామాయణంలోనే తిరిగి వస్తుంది.
అలా చెప్తున్నప్పుడు సమయానికి తగినట్టు వారికి తగిన విధంగా ఏ విషయం ఎంతవరకు చెప్తే సబబో అంతవరకు చెప్తుంటారు. హనుమంతుల వారే అనేక సందర్భాల్లో సీతమ్మకు వెళ్ళి రామకథను చెప్తారు. లక్ష్మణుల వారు హనుమంతుల వారికి వారి పరిచయం చేస్తూ కొంత రామకథ వివరణ ఉంటుంది. కాబట్టి తిరిగి హనుమంతుల వారు భరతుల వారిని కలిసినప్పుడు కూడా కొంత రామకథను వివరిస్తారు. సందర్భానుసారంగా ఎంతవరకు ఏ విషయాన్ని చెప్పాలి అన్న విషయాన్ని రామాయణం కథారూపంగా మనకు విశేషంగా అందిస్తుంది. ఈ రామాయణాన్ని అధ్యయన కోణంలో చూస్తే మనకు ఈ సమకాలీన సమాజంలో పదోన్నతికైనా ఏది సాధించడానికైనా ముఖ్యంగా ఉత్తమమైన నాయకత్వ పదవులలో బాధ్యతలలో ఉన్నవారు ఒక కథాపరంగా ఇప్పుడు మనం సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి ఉన్నారనుకోండి, వాళ్ళు క్వార్టర్లీ కాల్స్ అంటే వాళ్ళు ఏ విధంగా ఆ 3 నెలలలో శ్రమించి సాధించారు అన్నది ఒక కథారూపంగా అద్భుతమైన కథ, గ్రేట్ స్టోరీ టెల్లర్ అంటున్నాము. అటువంటి లక్షణాలు మనం నేర్చుకోవడానికి, అటువంటి విషయాలు మనలో జీర్ణించుకునే విధంగా చేయడానికి హార్వర్డ్ బిజినెస్ రివ్యూ కూడా చెప్తోంది. ఈ విధంగా మనం ఏ విషయాన్ని నేర్చుకున్నా కూడా అది స్థిరంగా ఉంటుంది అని. సో రామాయణం తిరిగి మన అధ్యయన క్రమంలో భాగం కావాలి. భావితరాలకు అది చిన్నప్పటి నుంచి నేర్పించాలి.